మీకు అందిస్తున్న వారు సత్య మొబైల్ అండ్ హోమ్ అప్లయన్సెస్ లో ఇప్పుడు ఆషాఢం సూపర్ ఆఫర్. Well, hi, hello, namaste. Welcome to Satya Mobiles and Home Appliances presents Family Stars Season 2. I am back. సో ఈ రోజు స్పెషల్ మీ అందరికి తెలిసిందే, మనందరికి ఎంతో ఇష్టమైన డే, ఫ్రెండ్షిప్ డే. మా ఈ జర్నీలోని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా మాతో పాటు ఎప్పుడు నిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన షో స్టార్ట్ చేయాలంటే నా ఇద్దరు మరదల్ని పిలవాల్సిందే. దేవుడు ఏదో చేస్తారని వీళ్ళు అనుకుంటారు, వీళ్ళు ఏదో చేస్తారని దేవుడు అనుకుంటారు, కానీ ఎవరు ఏం చేయట్లేదు. కానీ మీకు తెలుసు కదా, వాళ్ళ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి ఇక జీవితంలో ఇంతకు మించిన ఫ్రెండ్షిప్ లేదంటూ వాళ్ళు చేసే ల్యాగ్, వాళ్ళు చేసే డ్రామా, ఓవర్ యాక్షన్, అది నేను చెప్పడం కన్నా మీ కళ్ళారా మీరే చూసి ఆనందించండి. లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ మరదల్స్. చిచ్చి, లెట్ మీ వెల్కమ్ మై నాట్ బ్యూటిఫుల్ మరదల్స్ అలాంగ్ విత్ దేర్ ఫ్రెండ్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. So sorry Siri unga moote pettakala diyala kallona mana palukullona teligani sangeeta medo unde sara samana vinnaro anna saheli thoda to samjhona మచ్చా Ah. మచ్చా ఏయ్ మచ్చా కరెక్ట్ ఈ షోకి పెద్ద మచ్చే నువ్వు. ఏ హాయ్ రా, ఎట్లా మస్తుందిరా నీ పిల్ల కారే, నీ ఎర్ర షర్ట్ ఏం మొత్తం హాట్ గా తెలుగు రాదు, ఇంగ్లీష్ అన్నా. అయిందా? బాగా అయిందా? ఎవరు మీ ఫ్రెండా? సుధీర్ టూ ఒక నిమిషం ఆగు, పెట్టవా? మా ఫ్రెండ్ ఏదో ఏవీలేసి ఏడిపిస్తున్నావు అంట. ఇంకా ఎన్ని రోజులు పెళ్లి కాకుండా ఇలా ఉంటావు? నా మాటిను, అమ్మాయిని చేసుకో. నువ్వు పొద్దున పడుకుని అలా తిరిగి అలా ఫేస్ చూస్తే ఒకసారి మళ్ళీ చూడు. ఇప్పుడే చూడలేము, పొద్దున్న లేచి తిరిగితే చూడ. ఇదేం కర్మరా దేవుడా. పౌట్ పెట్టిన పౌట్. ఓకే నాకు అర్థమైంది, నేను మాట్లాడతానండి మీతోని. Hey, తేజస్వి గుడివాడ కాదు మడివాడా. ఏమండి, ఇంత అందాన్ని చూసిన తర్వాత కూడా మైండ్ కరెక్ట్ గా పనిచేస్తే ఇంకా అందానికి విలువే ఉంటుంది చెప్పండి. కరెక్టే, నేను మిమ్మల్ని ఇందాక చూసాను, చాలా అందంగా ఉన్నారు. అవునా? ఎక్కడి నుంచి చూసారు? వెనక నుంచి మరి ఇప్పుడు దగ్గరకు వచ్చాక ఏమనిపిస్తుంది? మళ్ళీ వెనక నుంచి చూడాలనిపిస్తుంది. వద్దొద్దు, మీ ఫ్రెండ్ ఎవరు వచ్చారు పరిస్థితి నేను చాలు. మన పేరు మనీష్. ఇక్కడ ఉన్న మనీష్, హాయ్. వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చాడు. ఈషా క్లాస్మేట్, శ్రవంతి ఫ్రెండ్, అశు ఫ్రెండ్, నా ఫ్రెండ్. హీస్ ఏ కనెక్టెడ్ ఫ్రెండ్. ఏదో టెలిఫోన్ టవర్ లాగా మొత్తం అందరికి సిగ్నల్ ఇస్తాను. అప్పట్లో అలా కుదిరింది, ఇప్పుడు ఎప్పటికీ కుదరాలండి, అదే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. Thank you so థ్యాంక్ యూ. much, వెల్కమ్ Sudeep. టు ఫ్యామిలీ స్టార్స్. హే సిద్ధు, వాట్సాప్ మ్యాన్? నథింగ్ మ్యాన్. కాదు బ్రో, ఎందుకు అలా పిల్లని అలా వదిలేసావు? పెళ్లి చేసుకోవచ్చు కదా. ఈవిడ చేసుకుంటే రోజు ఇంట్లో దీపం పడుద్ది కదా. ఏంటి అంటే ఇంకా కరెంట్ బిల్ కట్టే స్తోమత కూడా ఉండదు నాకు. ఇంకేం ఉండదు. చేసుకుంటే దీపాల్లో బ్రతకాలి అంతే. ఐ హాట్ టు ఆ? బుంగమూతి. మామూలు మూతే సరిగ్గా ఉండదు మళ్ళీ. మరి మీ ఫ్రెండా? వీడు నా ఫ్రెండ్ కార్తిక్ ఫ్రమ్ భీమవరం. హే కార్తీక్, హాయ్. ఏం చేస్తా ఉంటారు? వీడు టూరిస్ట్, తిరుగుతూ ఉంటాడు. నేను కూడా టూరిస్టే. మీరు ఇండోర్ తిరుగుతారు, నేను అవుట్డోర్ తిరుగుతాను. అదే డిఫరెన్స్. రాజు మరి నా దాస
ఓహో ఫ్రెండ్ కూడా మంచి క్లారిటీ ఉంది నా గురించి. ఎవరికి క్లారిటీ లేదు మన గురించి. సరే సరే వదిలేద్దాం. నెక్స్ట్ టైం మన టూర్కి వెళ్ళినప్పుడు చెప్పండి, నేను ఇండోర్ మీరు అవుట్డోర్ తిరుగుతారు. Yeah. సరే ఏదో సెల్ఫీ అన్న తీసుకోవద్దు బ్రో, ఇండోర్ అంటే కష్టం అండి. మీ ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలిసి వచ్చి ఉండరు. నీకు ఫ్రెండ్ అనగానే వస్తే మళ్ళీ పరుగు పోయిద్దామని వచ్చి ఉండరు కదా నాకు తెలిసి. ఏం మాట్లాడుతున్నావు? నా జాన్ జిగరే వచ్చిండు మనోజ్, మై స్కూల్ ఫ్రెండ్. అరే బావగారు కాళ్ళకి దండం పెట్టు. ఎందుకు ఆయన అంత సిగ్గుపడుతున్నారు అసలు? ఏ అన్ని చేసి ఆయనే సిగ్గుపడతా, నీకెందుకు అయ్యా సిగ్గు? ఏయ్! ఆ? ఎవరా వాయిస్? జనరల్ నేను పిలుస్తాను, నన్ను ఎవరు పిలుస్తున్నారు? సుధీర్గా నీ గుడ్ డే స్టార్ట్ అయినాయి. సెటిల్ డౌన్ అవ్వాలి అని మీకు లేదా? ఒక మంచి మంచి చిన్న చిన్న పిల్లలతో హ్యాపీగా ఉండాలి మీకు లేదా? ఇంకా ఎన్ని రోజులు ఇది జరుగుతుంది? అయ్యో మీకు ఆ ఉద్దేశం ఉందని నాకు తెలియదు నిజంగా. నాతో కాదు మరి మా అమ్మతో, సారీ మా అమ్మాయితో. తెలుగు రాకపోతే అడగండి, ఇక్కడ ఎవరికి ఏం రాదు. నేను మేనేజ్ చేయట్లే యాంకర్ అని. ఇంతకీ మీ ఫ్రెండ్? నేను అమెరికా నుంచి ఫ్లైట్ టికెట్ ఫస్ట్ క్లాస్ బుక్ చేసి తీసుకున్నాను నా స్నో బేబీ. ఓ అవునా? వెళ్ళేటప్పుడు నేను డ్రాప్ చేస్తానండి, పర్లేదు. అవసరం లేదు, నేనే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అయితే ఇద్దరిని డ్రాప్ చేస్తా, నాకు పెద్ద ప్రాబ్లం. మీరేమన్నా పాస్వర్డ్ అండి? లేదండి. ఎందుకు? మరి నా హార్ట్ ని అలా ఎలా ఓపెన్ చేస్తారండి బాబు అసలు? సుడిగాలి ఆ, నిన్నొకటి అడగాలి. నన్ను అడగాల? ఆ. అదేంటి, నేనే కదా జనరల్. ఒకవేళ నిజంగా చావుకొచ్చి వీళ్ళిద్దరి నుంచి ఒకరిని పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని చేసుకుంటావు? నేను ఎవరిని చేసుకోను. నేను ఇప్పటికే ఆల్మోస్ట్ సన్యాసం తీసుకునేటట్టు ఉన్నా. ఇంక వీళ్ళిద్దరిలో ఒకలంటే నువ్వు పని చేస్తావా? ఏ చెత్త అంతా తీసుకొచ్చి ఎక్కడ వేస్తున్నావుగా? అరే మర్చిపోయి, చెత్త అంటే గుర్తు, నీతో మాట్లాడలేదు కదా. నువ్వు ఓవరాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? నువ్వు దానికే ఫీల్ అవుతున్నట్టున్నావు ఇందాక నుంచి. ఏ ఏంట్రా ఏదో కోడి పిల్లని దాచినట్టు దాస్తున్నావు ఏంటి? ఎదురుగా గద్దున్నప్పుడు దాయాలి కదన్నా. ఏయ్! మేమిద్దరం ఫ్రెండ్స్ అన్నా, ఫ్రెండ్స్. నువ్వు అంత గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఇద్దరు కప్పులని ఎవ్వడం అనుకోడు. అయిందా? బాగైందా? అయినా కొంచెం నువ్వు ముందుగా వచ్చుంటే బాగుండదురా. సెట్ అనవసరంగా తుక్కు కూడా వేసేవాళ్ళం కాదు. ఎందుకన్నా? ఇక్కడ వేసేవాళ్ళు ఎంత ఖాళీ ఉంటే. ఆగాగు. ఆయి చెప్తాన్రా. నువ్వు సృష్టిలో ఎక్కడైనా పడు, ఆయన దృష్టిలో మాత్రం పడవాక. ఎందుకురా అంత పొసిషన్? జస్ట్ మాట్లాడతాం, హాయ్ చెప్తాం అంతే కదా. దానికి ఎందుకు అంత ఇది? సరే మాట్లాడుకో. హాయ్ హాయ్. మీరు హీరోగా ఎందుకు ట్రై చేయకూడదు? బావా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా. ఇది ఒక హఠాత్ పరిణామం. మాట్లాడన్నా. మీరు తీసుకెళ్ళిపోద్దు, వద్దులే. ఆల్రెడీ హీరోగా చేశాడు 3 సినిమాలు. 3 సినిమాలా? ఎప్పుడు రిలీజు? అరే మీరు వచ్చే ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోండి. మాట్లాడన్నా ఫ్రెండ్. వద్దు, ఫస్ట్ ఈవిడికి మైక్ ఆఫ్ చేసి పది మీరు అందరూ వెళ్ళిపోండి. మొత్తం మీరు కూడా, మీరు అంటే అందరూ వెళ్ళిపోండి. ఓకే, ఓకే. కొంచెం మనశ్శాంతి కావాలి. నా ఛాన్స్ ఉంది. ఆ? నాకేం వద్దు. ఓకే, సో ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. మరి అమ్మమ్మ ఇవాళ ఎవరిని పంపించిందో అమ్మమ్మ స్టార్ కింద, ఎవరు రాబోతున్నారు నా బేబీ కింద, నాకు కూడా ఆశగా ఉంది చూడాలని చెప్పి. సో లెట్ మీ వెల్కమ్ దట్ అమ్మమ్మ స్టార్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నిజంగా అమ్మమ్మ చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ. పోయిన వారం ఏమో అద్భుతమైన అందాన్ని పంపించాం, ఈసారి అందమే నడుచుకుంటూ వచ్చినట్టుంది. నేను ఇందాకే వచ్చాగా. నువ్వు కాదమ్మా, ఈవిడ గురించి చెప్తున్నా. అయిందా? బాగైందా? నిజంగా వీళ్ళందరూ అసలు నా పెళ్లి చేయడానికి వస్తారా లేకపోతే నన్నే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారా అన్నంత ఆనందంగా. నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వు. బాగున్నారు ఆపు ఇంకా చాలు. సో ఈ ఫ్రెండ్షిప్ డే రోజే రావడానికి కారణం ఏంటి? మీరు ఓపెన్ అప్ అవ్వట్లేదంట. సో మీకు ఒక ఫ్రెండ్ లాగా ఉండి మీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి అమ్మమ్మ పంపించింది. దేవుడు ఉన్నారా? హే ఫ్రెండ్, హాయ్. పదరా ఫ్రెండ్, ఇద్దరం సినిమాకి వెళ్దాం, పార్టీకి వెళ్దాం, ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్దాం. హలో, ఆగో. ఫ్రెండ్ అన్నా అంటే గుండు పగులుద్ది నీకు.
ఎవరి గుండు ఆ అని అరుస్తుంది? వీళ్ళే దిస్ గుండు సార్ మై మరదల్స్. వీళ్ళ యా వీళ్ళే. వీళ్ళిద్దరిలో ఎవరో బెస్ట్ అని చూడాలి అంతేనా? అందుకే అయినా మా కష్టాలు ఏం చెప్పుకుంటాం, ఎవరికని చెప్పుకుంటాం, ఎంతమందికి అని చెప్పుకుంటాం. అయ్యో మీ కష్టాలన్నీ నాకు తెలుసు. ఈ సమాజం మళ్ళాంటి మంచోల్ని ఒప్పుకోదు. వావ్ వేసేసాడు, బాగా వేసేసాడు. అసలు మనకే ఎందుకు ఈ కష్టాలు అంటారు? ఇంటి దగ్గర తించిన తల మళ్ళీ ఇంటికి వచ్చాక ఎత్తుతాం కదా, అందుకే మనకి ఈ కష్టాలు. పరాయి మగాడు నీడ మన మీద పడితే 10 సార్లు తలస్నానం చేస్తాం కదా, అందుకే మనకి ఈ కష్టాలు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మనం నిప్పులం. కరెక్ట్ కరెక్ట్. అబ్బా ఏమి చెప్పినావే. కానీ ఈ సమాజమే మన మీద మొక్కజొన్న కంకులు కాల్చుకుంటుంది. ప్రేక్షకులందరికీ ఒక విన్నపం, ఈ సెగ్మెంట్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. కొంచెం ఇటు రండి, అంటే నీడ పడిద్దేమో అని మళ్ళీ ఇటు రండి. అందరికి ఫ్రెండ్స్ వచ్చారు, మరి మీకు ఫ్రెండ్ ఎవరు రాలేదా? నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, క్యూట్, హ్యాండ్సమ్, హాట్. వాడి నడి చూస్తే పొగలొస్తాయి, అంత హాట్ ఉంటాడు. పొగలొస్తే పొగలోంచి వచ్చినట్టు ఉంటాడా? అది వచ్చాక మీరే చూస్తారు. ఇంత అందమైన వ్యక్తి చెప్పారంటే ఖచ్చితంగా అతను కూడా చాలా అందంగానే ఉండుంటాడు. ఏ హీరో వస్తున్నాడు ఏంటో మరి. లెట్ మీ వెల్కమ్ రీతూస్ ఫ్రెండ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎలా ఉన్నాడో ఏంటో ఒకసారి వెళ్ళి మనం కూడా హాయ్ చెప్తే కొంచెం బెటర్ కదా. ఫ్రెండ్ సార్ ఏరా నువ్వా? ఏంటంటే ఆయన నడిచి వస్తే పొగలు వస్తాయి అన్నారు, పొగలోంచి వచ్చినట్టే ఉన్నాడు. చూడు ఎంత క్యూట్. ముద్దు పెట్టుకో. నీకేంట్రా ఎంత బిల్డప్ అసలా? ఇదే బిల్డప్ అనుకుంటే నీకు ఎంట్రీ సాంగ్ పెట్టినప్పుడు దాన్ని ఏమంటారు చెప్పు, అది బిల్డప్ కదా? అరే అది ఒక స్వాగ్, ఒక స్టైల్ ఉంటది. ఇదేంటిది అసలు? అయినా ఏంటి ఎక్కడెప్పుడు తిరుగుతున్నా? ఏమన్నా ఈ మధ్య ఏమన్నా ఇల్లు కారు ఏమన్నా కొనుక్కో, ఈఎంఐ ఏమన్నా కట్టాలా? హలో, వీళ్ళంతా 10 years నుంచి ఫ్రెండ్స్ అవ్వచ్చు, కానీ మేము అలా కాదు. జెంజీ కిడ్స్. ఏంటిది జెంజీ అంటే 10 సంవత్సరాల తర్వాత మేము ఇద్దరం ఫ్రెండ్స్ అవబోతున్నాం తెలుసా? అవునా? ఇట్రా ఒకసారి. ఏంటి అలా మీదకి వెళ్ళిపోతావు? వెళ్తే ఏమైద్ది? వెళ్తే ఏమైతుందా? ఇందాక నిమ్మకాయ నువ్వేం చేసావు? పిండేసా. ఆయన అదే నీకు పెళ్ళి అయితే బాగుండబ్బా, పెళ్ళి అవట్లేదు, ఏమవట్లేదు. మేడం మీ పేరు? విద్యులేఖ. ఓహో, ఆయనకి పెళ్లి ఎందుకు అవ్వలేదు? విద్యుత్ లేక దేవుడా. ఇంకో విషయం చెప్పనా? 2036 లో నేను రీతు పార్క్ వెళ్తాము. నేను జస్ట్ ఆదమర్చి ఇలా తిరుగుంటా, ఆ అమ్మాయి లటక్కున వచ్చి నన్ను ముద్దు పెట్టేసుకుంటా తెలుసా? నువ్వు కాదు, రీతు అంటే కుక్క పిల్లడు పెంచుకుంటున్నాడు కొత్తది. ఆ అమ్మాయి రీతు అంటే. ఈ అమ్మాయి గురించి చెప్తున్నా. ఆ అమ్మాయి గురించే 2036 అమ్మాయి నీ దగ్గర ఉండదు కూడా. ముసలి అయిపోతావు. లేదు ఆ అమ్మాయి బుల్లెట్లు ఈ గోడను దాటే వెళ్ళాలి, అర్థమవుతుందా? నువ్వు ఈజీగా వెళ్ళిపోతావురా. సో సుధీర్ గారు, ఈ రోజు నేను వీళ్ళిద్దరూ ఎలా ఉంటారో చూస్తాను. వీళ్ళిద్దరిలో మీకు ఎవరు కరెక్టో అనేది చూసి వాళ్ళని ఒకరిని సెలెక్ట్ చేస్తాను. అలాగే నువ్వు చెప్పావు కదా, నీకు చైర్ లేదు ఎక్కడ కూర్చోవాలి, నేను గోడ కూర్చేస్తాను, ఒళ్ళో కూర్చుంటావా? ఏం అక్కర్లేదు. బేబీ yes babes go sit there. Yeah. Watch the entire show, okay? బావా ఇంకొక మాట మర్చిపోయినట్టున్నావు, అమ్మమ్మ ఇంకొకరిని కూడా బేబీ అని పిలవమంది. మీ ఇద్దరు పిలుచుకోండి. కరెక్ట్, నీకు ఆవిడ కరెక్ట్. వెళ్ళు. ఫ్యూచర్ లో మాకు పుట్టబోయే కొడుకు ఎలా ఉంటాడు? అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? ఇప్పుడు అర్థమైందా విద్యుత్ ఎవరికి లేదో? పోయేలా ఆడపిల్ల మీదకి ఎలా తోస్తాయి ఆవిడ తాకావా? ఇప్పుడు 10 సార్లు స్నానం చేయాలి ఆవిడ. ఎందుకు? ఆవిడ నీడ తగిలిన స్నానం చేస్తుంది. ఆవిడ నీడ తగిలితేనే 10 అంటే నేను పడ్డాను మరి. ఇంక రాకూడదు ఆమె.
సో ఫ్రెండ్స్ వచ్చేసారు, బేబీ వచ్చింది. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ రౌండ్ 1. ఇక మొదలెడదామా? ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ ప్రాపర్టీస్ వచ్చేసాయి ఇక్కడికి. ఇట్స్ వెరీ సింపుల్. ఏంటంటే ఈ టీం నుంచి ఒక ఫ్రెండ్ కపుల్ ఎవరైతే ఫ్రెండ్ పేరు వస్తారో ఆ టీం నుంచి ఒక పేరు వస్తారు. వచ్చిన తర్వాత ఒకరు ఇటు సైడ్ నుంచి ఉంటారు, ఇటు నుంచి వచ్చిన వాళ్ళు అటు సైడ్ ఉన్న వాళ్ళు అటు నుంచి ఉంటారు. హ్యాండ్స్ లాక్ ఉంటాయి. ఒక ఫ్రెండ్ బనానా తీసుకుంటాడు, ఇంకో ఫ్రెండ్ ఓపెన్ చేస్తాడు. ఆ ఓపెన్ చేసిన ఫ్రెండ్ కి బనానా ఫీడ్ చేస్తాడు. అండ్ ఆ బనానా తిన్న ఫ్రెండ్ ఏం చేయాలంటే ఈ ఫ్రెండ్ కి షార్ట్ తాగించాలి. ఏయ్ డోంట్ వరీ, ఇట్స్ ఆల్ వీగన్ షార్ట్స్, డోంట్ వరీ. మాకొద్దు. సరే తర్వాత ప్యాకప్ తర్వాత, ఇప్పుడు అలాంటి పెట్టాం, షోలో అలాంటి పెట్టాం మేము. సో అర్థమైంది కదా? ఓకే. బనానా ఒక ఫ్రెండ్ కి ఫీడ్ చేయాలి. బనానా తిన్న ఫ్రెండ్ ఏంటంటే షార్ట్ ఇంకో ఫ్రెండ్ కి తాగించాలి. అండ్ ఆ రెండు ఫస్ట్ ఎవరైతే ఫినిష్ చేసి, అంటే ఏ ఫ్రెండ్స్ అయితే ఫినిష్ చేసి నన్ను వచ్చి ముట్టుకుంటారో స్నానం చేయాలా వాళ్ళు? స్నానం చేయాలా వాళ్ళు? స్నానాలు గినాలు ఎన్ని ఇలాంటి ఇక్కడేం పెట్టద్దమ్మా మీరు. నన్ను ఎవరైతే ఫస్ట్ వచ్చి టచ్ చేస్తారో వాళ్ళకి వెనకాల షిట్. ఎల్ఈడి స్క్రీన్ మీద నీకు దండం పెడతా ప్లీజ్. సారీ. ఓకే, నన్ను ఏ ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ వచ్చి టచ్ చేస్తారో ఇక్కడ వెనకాల ఎల్ఈడి స్క్రీన్ లోని వాళ్ళకి ఒక సినిమాకి సంబంధించి ఫ్రీజ్ అయిన ఒక పోస్టర్, అంటే ఒక షార్ట్ చూపిస్తారు. ఆ సినిమా వచ్చి ఫ్రెండ్షిప్ కి సంబంధించే ఉంటది. ఆ సినిమా ఏంటో గెస్ట్ చేయాలి. మీరు గెస్ట్ చేయలేకపోతే ఆపోజిట్ టీమ్ కా ఛాన్స్ వెళ్తాది. వాళ్ళు గెస్ట్ చేస్తే వాళ్ళకి వస్తుంది ఆ పాయింట్. సో ఫస్ట్ శ్రవంతి, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? బ్యూటిఫుల్ పేర్ టేస్టీ తేజ అండ్ శోభా శెట్టి. అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఎప్పుడైనా ఏ ఫ్రెండ్ కాల్ చేసినా తినడానికైనా తాగడానికైనా రెడీగా మా గ్రూప్ లో ఇద్దరు ఉన్నారు. అదే సిద్ధు, కార్తిక్. వెళ్ళండి రా. ఆల్రైట్, 3, 2, 1 అండ్ గో. అటు మీరు అటు ఉండాలి. ఎలా చేస్తున్నారు? పర్లేదు, మీరు పట్టు. లేడీస్ పట్టుకుంటారు కొంచెం బాగుంది. వాళ్ళు ఇంకా ఉండదు. మింగి నాకు పట్టుకో. అనవసరంగా ఈ ఫ్రెండ్ ఏరా బాబు అనుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు. కెన్ వి హ్యావ్ ద ఫస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఆ సినిమా పేరేంటో చెప్పాలి. ఇద్దరు మిత్రులు. అండ్ దట్స్ రాంగా? And that's absolutely right answer. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ, ఇన్నాళ్ళ నుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం ఇయ్యమ్మ. వీరి వీరి గుమ్మాడి, వాడి పేరేంటమ్మా అమ్మాడి. Thank you so much. Please take a seat. సరే, ఈసారి మీరు వెళ్ళి కూర్చోండి నాన్న. థ్యాంక్స్ నాన్న. ఇంకోసారి పార్టీ ఏదైనా ఉంటే పిలుస్తాను, వెళ్ళండి కూర్చో. వాళ్ళు ఇలాంటి కాదు, ఒరిజినల్లీ పెడితే వాళ్ళు బాగా పెర్ఫామ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మా టీం నుంచి స్పెషలిస్ట్ పంపిస్తున్నాం. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఫోన్ చేయగానే మేము చాలా బిజీగా ఉన్నాం, మేము ఈ పార్టీకి రాము అంటారు. కానీ అందరికన్నా ఫస్ట్ వచ్చేది వాళ్ళే. ఎవరో కాదు, అగో చేతులు ఎత్తేసింది చూడు, ఆవిడే తేజు అండ్ Okay, మనీష్. both of you on stage please. మా మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఎస్, దట్స్ ఆర్ బ్యూటిఫుల్ స్నో బేబీ అండ్ ఆర్ బ్యూటిఫుల్ విత్ యు లేఖా. తేనె పలుకుల అమ్మాయి, నీ తీగ నడుములో సన్నాయి లాగిందే. కాదు, నలుగురు ఫ్రెండ్సే కదా మీరు? ఇప్పుడు మేము ఫ్రెండ్స్. కానీ నాకు ఓన్లీ ఎలిమి, వాడు ఫ్రెండ్. ఏంటండి అరాచకం? సారీ. చూసుకోండి అమ్మా. 3, 2, 1 గో. బనానా తినాలి.
మొత్తం విద్యు ఏది అయిపోయిందా నువ్వు ఇంకా తింటున్నావు లేదు ఈవిడ ఇంకా తింటుంది ఇంకా తింటున్నారా? ఈవిడ ఇంకా తింటాం నువ్వు కొంచెం పట్టు పక్కెళ్ళి తెలవా చిన్న క్యామిల్లా నవ్వులుతానే ఉంది నాకు అలవాటు లేదండి అదో. ఏంటి మీరేంటండి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉందని షార్ట్ అంత ఫాస్ట్ గా తాగారు మీరు అట్లీస్ట్ నాకు మీకన్నా టైం పట్టింది ఫైన్. ఈవిడ చాలా చాలా ప్రో. ఓకే ఇవ్వండి మీకు ఇక్కడ కాదు ఆ స్క్రీన్ మీద వస్తుంది ఆల్రైట్ సో కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ చెప్పురా. ఇది తెలుసు, చూసా ఈ సినిమా, పేరు గుర్తురాట్లే. తెలుసా చెప్పురా. హీరో తెలుసురా? హీరో అంటే తెలుసు రామ్ ఆ గారు. పక్కన ఉన్న ఆయన ఎవరు? మీరేనా అందరి ముందు పరుగు పోయిందిగా. ఈషా ఆలోచించు. 5 అరే చెప్పరా. I have no idea. 4 కమాన్ 3 విద్యు గారు. 2 అరే తెలుసురా ఈ సినిమా, నాకు పేరు గుర్తొస్తలే. టైమ్ అప్ యా దేవదాస్. చిచి దేవదాస్ కాదు. మీ ఇద్దరు చెప్పలేదు కాబట్టి మీకు పాయింట్లు రావు ఇప్పుడు మీరు ట్రై చేయొచ్చు మీరు ఏమని చెప్ప కానీ పాయింట్ రాదు కానీ ట్రై చేయండి గుండెలో గ్రాగరి విసిరేది. ఏంటి గుండెలో గుండెలో గ్రాగరి విసిరేది. ఆ సినిమా కూడా కాదు ఇది వేరేది మా ఇదేదో అయ్యే ఒక్కటే జిందగీ. నాకు ఇది అవ్వదు కానీ ఇగో ఇక్కడ ఈయన చెప్తున్నారు వినండి. నేను శైలజ. ఎస్ సినిమా పేరు నేను శైలజ. మీరు వెళ్ళి 100 కనుక్కొని మళ్ళీ వచ్చి అరుస్తున్నారు గుండమ్మ అని చెప్పి గుండమ్మ అని చెప్పి. సుధీర్ అన్న అది నేను శైలజ కాదు, సాఫ్ట్వేర్ సుధీర్. అది సాఫ్ట్వేర్ సుధీర్. అది బావా ఇంకొకటి, నేను శైలజ ఆన్సర్. అది January 1, 2016 రిలీజ్ అయింది. ఎందుకంటే నేను నీ సినిమా ఫస్ట్ డే అని చెప్పి వెళ్ళా. వెళ్ళేదాకా తెలియదు ఆయన ఉన్నాడని. తేజు నేనే వెళ్ళిపోవాలి కానీ షో జరగాలి కదా నా అందుకని ఆగాను. సో ఇందాక పాయింట్ శ్రవంతి మీ టీంకి వచ్చింది, ఇప్పుడు పాయింట్ ఎవరికి రాలేదు. లాస్ట్ పాయింట్ ఈ పాయింట్ గనక మీ టీంకే వస్తే ఫస్ట్ రౌండ్ మీరు విన్ అవుతారు, ఆ టీంకి వెళ్తే టై అయ్యింది. అవే క్లియర్? సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, both the Mardals along with your friends on stage, please. Ready? 3, 2, 1, go! Come on, come on. సరే తిను ఫాస్ట్ తిను. Fast గా. Come on. Bachi! Hey! నువ్వు అసలు దూరంగా ఉండు. మామూలుగా చూడలేము మొహం మూతి పెట్టుకోలేగా. ఓకే ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి సో కెన్ వి హ్యావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. That's absolutely right answer. Life is beautiful. Life is beautiful. Life is beautiful. Life is beautiful. Okay, so first round winners are Shravanti and team. Congratulations. బావా నేను నీతో వేయించుకుందాం అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ టైం గెలిచినప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఒక చేయొద్దురా, సాయం చేయి. అసలు మీ బావ మనసులో నువ్వు ఉన్నావో లేదో తెలుసుకుంటా. గిట్రా లేవరా, ఇంకోసారి ట్రై చేయకు. ఒక 1%. ఎందుకో ఈ వంకెట్టుకుని మీరిద్దరు ప్యాచ్ అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. రీతు నా మనసులో ఎవరున్నారు చూడవా? నాకు నోకరాజు కూడా వస్తాడు, వాడు చూస్తాడు రా.
సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ శ్రవంతి అండ్ టీమ్, కంగ్రాచులేషన్స్. బావా యా, ఊడిపోయిన ఈ మర్దలు కూడా గెలవాలంటే నేను ఇంకొక ఆప్షన్ ఇస్తా. ఏంటిది? ఏంటో ముందు చెప్పను, బట్ ఆమెకు ఓకేనా కదా కనుకో. అది బావతో అయితే ఓకే. ఏంటి ఏముందని ఎంత పడిపోతున్నారు నీ మీద, అసలు నాకు అర్థం కావట్లేదు. మీకు ఆ విషయం తెలుసా? ఎగిరి తంత ఆడే బాగుంటాడు మంచిగా. వదిలేద్దాం, పాపడికి ఏదో ఈఎంఐ ఉందంట, వదిలేద్దాం. ఓకే రెడీయా? దేనికైనా రండి మధ్యలోకి. ఓకే, మంకీ లాగా మంకీ ఎలా చేస్తుందో అలా బిహేవ్ చేసుకుంటూ ఈ సర్కిల్ అంతా రౌండ్ వేసి బావ దగ్గరికి మంకీ లాగా వెళ్ళి మంకీ లాగా ప్రపోజ్ చేయాలి. మంకీలు ఎలా చేస్తే చెప్పు. రెగ్యులర్ గా చేస్తా కదా ఎపిసోడ్ అంతే. ఓకే నీకు రావట్లేదా? ఒక నిమిషం, నా ఫ్రెండ్ చూపిస్తాడు, సేమ్ అలా చేసే. రారా, కోతి ఎలా నడుస్తుంది, కుక్క ఎలా కడుతుంది నేను. ఒరే కోతి చేయరా బాబు. రెడీయా? రెడీ. ఓకే డూ ఇట్. ఏంటి నన్ను లవ్ చేసినప్పుడు కళ్ళల్లో కలిపెట్టి సిగ్గు, నేను ఇటు తిరిగే ఉండాలి. సరిగ్గా కళ్ళలో కలిపెట్టి చూడాలి. నీకు పెద్ద రోమర్స్ మళ్ళీ. సరే సరే చెప్పు. ఓకే ఇప్పుడు అశు. ఓకే అశు అర్థమైంది కదా, రెడీ. రావట్లేదా? ఏంటి చెప్పండి. మీ ఊర్లో కోతి గుర్రం లాగే గుర్తుంది ఎందుకు? ఈ కోతికి సెగ్గట్టు వచ్చింది అనుకోండి, ఆగండి. పాపం అబ్బా. కోతిలా చేసిందే. మెడల్ కాదు, మెడ మీద ఒక టేబుల్ అవుతుంది. ఇప్పుడు ఇదే టాస్క్ ఈ కోతి చేస్తుంది. నేనెందుకు చేస్తా? అమ్మమ్మ నాకు ఫ్రీగా వాడిని ఇచ్చింది. అయినా మీ ఇద్దరు కోళ్ళు ఎవరిని ఒకరిని సెట్ చేద్దామని చూస్తున్నా. ఫ్రీగా ఇచ్చిందా? తనకే ఇష్టం నేనంటే, అందుకే అలా ఉంది. Alright, so first round winners are Shravanti and team. Congratulations once again, and Ashu, thank you so much for the wonderful task. And let's move on to the next round. Change cheptiri, em cheptiri. ఓకే, సో నెక్స్ట్ రౌండ్ ప్రాపర్టీ వచ్చేసింది. ఇది చాలా సింపుల్. ఏంటంటే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని సేవ్ చేయాలి. సపోజ్ ఇటు నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు, ఇటు నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు. ఒక ఫ్రెండ్ లోపల ఉంటారు అండ్ ఒక ఫ్రెండ్ ఆ పక్కన తాళ్ళు దగ్గర ఉంటారు. అక్కడ రోప్స్ ఉన్నాయి, ఈ వెయిట్ కి సంబంధించిన రోప్స్ ఉన్నాయి, ఆ తాళ్ళు దగ్గర ఉంటారు. సో అక్కడ ఒక బీజియం ప్లే అయ్యింది. ఫస్ట్ ఒక బీజియం ప్లే అయినప్పుడు సపోజ్ రైట్ హ్యాండ్ సైడ్, నా రైట్ హ్యాండ్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకోండి. అది లోపల ఉన్న ఫ్రెండ్ డాన్స్ చేస్తూ ఉండాలి. బీజియం ఎప్పుడైతే ఆగిపోద్దో వాళ్ళ ఫ్రెండ్, బయట ఉన్న ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన అది ఆ పాట ఏంటి అనేది గెస్ చేయాలి. రాంగ్ ఆన్సర్ అయితే ఒక నాట్ దిగిద్ది. రైట్ గెస్ చేస్తే ఈ పొజిషన్ లో ఆగిద్ది. లేదంటే చెప్పకూడదు కదా, లోపల ఉన్న వాళ్ళు చెప్పకూడదు, బయట ఉన్న వాళ్ళే ఆడాలి గేమ్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా రాంగ్ చెప్తే ఇంకా కిందకి దిగిద్ది. సో మీకు అర్థమైపోయింది కదా, కింద దాకా వెళ్లకుండా మీ ఫ్రెండ్ రైట్ ఆన్సర్స్ చెప్పి మిమ్మల్ని సేవ్ చేయాలి. శ్రవంతి మీ సైడ్ నుంచి మీ ఇద్దరే రండి. అండ్ అశు మా సైడ్ నుంచి తేజు అండ్ సేఫ్టీ నెట్ మనీష్. సంచారమే ఎంతో బాగున్నది, దీనంత ఆనందమేమున్నది. తేజస్ని, ఇది మీ టీమ్ కి ఫస్ట్ బీజియం. సో బీజియం ప్లే అయ్యింది. సో బీజియం స్టార్ట్ అవగానే డాన్స్ చేయాలి అండ్ నోబడి విల్ హెల్ప్. ఫస్ట్ మీరు చెప్పాలా? ఐల్ బి హియర్, డోంట్ వరీ. 3 2 1 సౌండ్. ఆల్రైట్, ఆన్సర్ తెలుసా తెలీదా? 5 4 3 2 1. యు విల్ నాట్ గెట్ వన్ మోర్ ఛాన్స్. ఓకే, మీకు తెలుసా పాట? 5 no 4 3 2 1. ఓకే, వన్ స్టెప్ డౌన్ ఇద్దరు. నువ్వు కిందకి రామ్మా. నువ్వేంటి ఆపుతున్నట్టు కర్ణ మల్లేశ్వర గారి లాగా? ఓకే, ఇప్పుడు ఒరిజినల్ సాంగ్ పెడతారు, మళ్ళీ డాన్స్ చేయండి. సాంగ్ ప్లీజ్. బట్టే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే అనే బ్యూటీ. ఒరే ఎదవా అని తెలుసన్నావు కదరా. ఓకే, కెన్ వి హావ్ ది నెక్స్ట్ బీజిఎం?
శశివదన మధుగం. పర్లేదు, కంగారు పడకుండా మెల్లిగా ఆలోచించి చెప్పండి, నో ప్రాబ్లం. శశివదన మధుగవన పల్లవించి పల్లవించుతో సూర్యోదయం. మీరు ఒక్క లైన్ చెప్పినా అప్పుడు అట్లీస్ట్ అది మనం వాళ్ళకేంటి 25 సెకండ్స్ ఇస్తావా? మీకు ఎలాగో లేదు, మీరు ఎలాగో చెప్పేసి ఆన్సర్. 5 4 ఏం 3 చదువుకున్నావురా? 2 1 టైమ్ అప్. ఆ సాంగ్ ఏంటి? బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశివదన గదిలో మదిలో ఆల్రైట్, వన్ స్టెప్ డౌన్. గదిలో యాక్చువల్లీ వాళ్ళు చెప్పలేదు అండ్ మీకు అవకాశం వచ్చేది. ఏమైందంటే ఈ లోపు తేజునే కంగారు పడి మీకు ఆన్సర్ చెప్పేసింది, దానివల్ల ఇంకో స్టెప్ దింగాల్సి వస్తుంది. ఓకే, కెన్ వి హ్యావ్ ది నెక్స్ట్ బీజిఎం? సూర్యుడే అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఛత్రపతిలో కూడా ఉంది సూర్యుడు. ఆ సూర్యుడు కాదు మరి అందుకే అట్లీస్ట్ ఒక లైన్ అన్న, ఫస్ట్ లైన్. ఆల్మోస్ట్ 50% వచ్చింది, ఇంకో 50% వస్తుంది. అవునా? అదే వచ్చా? ఓకే. సూర్యుడే సూర్యుడే చెక్కాని సూర్యుడే మా పల్లెల్లో నీ చిన్నాడే. ఓకే, లెట్స్ సీ ఇఫ్ ది ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. Alright, that's the right answer and you'll get a point. మీరు చెప్పలేకపోయారు కాబట్టి వన్ స్టెప్ డౌన్. నెక్స్ట్ బీజిఎం ప్లీజ్. ఈ పేటకు నేనే మేస్తరే. Alright, let's see if the answer is right or wrong. ఈ పేటకు నేనే మేస్తిరి. Fantastic, that's the right answer and again you'll get a 2 points. Lead one, sound. ఇంపాసిబుల్ అంట. ఇంపాసిబుల్ అంట. మీకు తెలుసా? నో. వన్ స్టెప్ డౌన్, వన్ స్టెప్ డౌన్. ఆన్సర్ ఏంటో చెప్పండి అమ్మా. పాట సార్ ప్లే చేయండి. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే. Next BGM for you. So can we have the track? Hey. 5 4 3 1 time up. నేను చెప్తా. వద్దమ్మా, అలా ఆడకపోతే అప్పుడు చూద్దాం. యా ఐ నో, లైక్ a line like ఇద్దరు చెప్పలా పేరు. వన్ స్టెప్ డౌన్. హో ఇరబ్బా హో ఇరబ్బా. ఆన్సర్ కన్నె పెట్టరు కన్ను కొట్టరు. పాల పెట్టరు బయట పట్టరు. ఓకే, సో దిస్ రౌండ్ విన్నర్స్ ఆర్ శ్రవంతి అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. Yes, please do the honors. All right, so congratulations, Shravanti and team, once again. ఇంత దిగజారాక నీ ఫ్రెండ్ మీద నీ ఒపీనియన్ ఏంటి అనేది వాడితో తెలుసుకోవాలి. ఫ్రెండ్షిప్ చేసినప్పుడే నేను అంత దిగజారావాలి. ముందే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళావు. చిన్నప్పుడు పాటలు వచ్చేవి అన్ని బాగా, అంటే నాకన్నా ఎక్కువ ఓ మై ఫ్రెండ్ పాటలు పాడుకుంటూ తిరిగేవాడు. ఇప్పుడు ఫాదర్ అయ్యాడు. వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ ఈ పాటలు పెడితే లిరిక్స్ చెప్తాడు. పాపం ఏజ్ అయిపోయింది, మేము కూడా కొంచెం ముసలోళ్ళు అయిపోయాం. ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. సరే, ఆ పాట పాడమని వీల్స్ అంత బస్ గో సరే. అది కూడా ఫస్ట్ లైనే. అది కూడా ఫస్ట్ లైన్ వచ్చంట. ఏంటి అది ఫస్ట్ లైనే వచ్చా? పోనీ ఏదైనా పాట 2 లైన్స్ వచ్చా? చీటీ పాట పడేసేయండి.
మీకు 2 లైన్స్ వచ్చిన పాట ఏంటో చెప్పండి. ప్రస్తుతానికి వీల్స్ ఆన్ ద బస్ వీల్స్ అన్న బెస్ట్ 2 లైన్స్ వచ్చాట. పాడండి. వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్ రౌండ్ అండ్ రౌండ్ రౌండ్ అండ్ రౌండ్. అవును అంతే. Wheels on the Wheels bus on go the round and round all through the town. డీజే హరీష్ నెల్లూరు. శ్రవంతి, ఆయన మీద మీ ఒపీనియన్. పాపం క్షమించేయండి, ఎందుకంటే రీసెంట్ గా బ్రేకప్ అయింది, ఆ బాధలో ఉన్నాడు. బ్రేకప్ అయిన వాళ్ళకే ఎక్కువ పాటలు ఇది తెలుస్తాయి. వాడికి కావాల్సిందే, ఎందుకంటే ఆ పిల్ల కోసం ఒక 4 నెలలు నాతో మాట్లాడడం మానేసి. నువ్వే న్యాయం చెప్పు. ఇప్పుడు లైఫ్ లో ఒక పిల్లని లవ్ చేస్తే ఫ్రెండ్ వదులుకుంటారా ఎవరన్నా? దీనికి భావ సాక్ష్యం. అట్లా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయిన నన్ను ఆ పిల్ల కోసం 4 నెలలు ఫోన్ చేయలే, మెసేజ్ కూడా పెట్టలే. ఆ 4 నెలలు ఎంత సంతోషంగా ఉంటుంటాడు. మొన్నటి వరకు మణికొండ వరకే చెప్పింది అనుకున్నా ఇదంతా బ్రేకప్ అయిందని. ఇప్పుడు అయిపోయింది మొత్తం. 2 తెలుగు రాష్ట్రాలు, ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది. మమ్మీ డాడీ ఇదంతా మీరు నమ్మకండి. మీ మమ్మీకి రీల్స్ కట్ చేసి పంపిస్తారు ఇవి. ఓకే, ఎనీవేస్ దట్ వాస్ వెల్ ప్లేడ్ బోత్ ద టీమ్స్. బావా బావా, ఏంటి నువ్వు తేజు డాన్స్ గురించి మర్చిపోయావా? నేను ఎలా మర్చిపోతా తేజు డాన్స్ గురించి? ఇందాక గెలవలేదు, ఇప్పుడైనా మెడల్ గెలుచుకునే అవకాశం నేను ఇస్తా. ఏంటి? తేజు వచ్చి ఒక బ్లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇక్కడ చేస్తే మెడల్ గెలుచుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ చేసిద్ది, బ్లాస్ట్ లేదో తర్వాత మనం డిసైడ్ చేయలేదు. నీకైతే బ్లాస్ట్ అవుతుంది. గుసగుసలను వినరా సరసరా పాకే విషం సరసరా పై పైకి రారా సరసరా నీ కై విషం కాదా వేగా చేవేరా ఎక్కడెక్కడో చేవేరా ఎక్కడెక్కడో చేవేరా అక్కడేదో చేసేరా సిక్కో గిల్లిపోయిరా నన్ను పిట్ట పిట్ట పెట్టేరా నన్ను ఊపిరి తీసేరా నన్ను ఊపిరి పోసేరా అలగడలా నలిపేరా అలజడినే అడిగేరా తల నేను నువ్వు కోరుకోని నిధిలా దొరికారా వేగా చేవేరా ఎక్కడెక్కడో చేవేరా ఎక్కడెక్కడో చేవేరా అక్కడేదో చేసేరా రాత్రైన నాకు ఓకే పగలైన నాకు ఓకే రాసైన నాకు ఓకే మాసైతే డబుల్ ఓకే తాకతయ్యా తాకతయ్యా ఇకతయ్యా రే ఎప్పుడైనా ఎక్కడైనా ఓ రబ్బి వీలు కాదు అంటా చల్ హన్సాలి పగలి టచ్చిస్తే నువ్వే చెడతా చల్ హన్సాలి పగలి ఓ ఓ ఓ చల్ హన్సాలి పగలి దిక్కొస్తే తిడతా కొడతా చల్ హన్సాలి పగలి ఓ ఓ ఓ డోలే డోలే దిల్ జరా జరా నేను ఓర ఓర గని నరవరా జాగుమాని చే కలపరా జత చేరి నేడు జతి జరుపరా జరా జల్ది జల్ది పెందర కడనే రారా వడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయదే రసికుడా కసికోకలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడా నిసికేళి వేళ చిత చోరా చలేగా చలేగా ये है इश्क का ज़माना करेगा करेगा हर दिल को दीवाना चलेगा चलेगा ये है इश्क का ज़माना करेगा करेगा हर दिल को दीवाना. సూపర్ అసలు. నువ్వు కొంచెం ఊపిరి పీల్చుకో. నేనే కొరియోగ్రఫీ చేశాను. బాబో, అరే తేజ కొంచెం బయటికి వెళ్ళు. చెట్లో ఉన్న గాలంతా నువ్వే పీలుస్తున్నావు బాబా.
అసలు పాటలు మారుస్తుంటే ఎక్కడ కూడా ఆగకుండా కంటిన్యూస్ గా సరే మళ్ళీ రిపీట్ చేయకుండా అంత అద్భుతంగా వేసింది. సూపర్ డి టాలెంట్. గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, నేను ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తా. నాతోనా? నేను కూడా సేమ్ స్టెప్స్ అన్ని ఇంకా బెటర్ గా చేసి నా టీం కి ఒక మెడల్ గెలిపిస్తాను. అది అవదమ్మా. కానీ నా టీం కి కూడా ఒక మంచి మెడల్ రావాలి. నేను మీరు చేస్తే నిజంగా అంత బాగా సర్ప్రైజ్ చేస్తే అందరినీ డెఫినెట్లీ ఒక మెడల్ వస్తుంది మీకు కూడా. చేస్తా. ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. ప్లీజ్ సెట్ ఇట్ ఆన్ ఫైర్. ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా తెల్ల తెల్లగుంటే ఒకడు తల్ల కిందులవుతాడు నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే నాకెవ్వరు నచ్చట్లే నా ఒంటిలో కుంపట్లే ఈడు జుమ్మంది తోడెవ్వరే జాసే జా అతడి కోసం వెతుకుతూ రైలే చేశాలే జాసే జా అతడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన కసిగ 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 నిన్ను ఖండించేసి పోగా కాల రాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది 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 రా హోరు గాలి లాగా వచ్చరా నిన్ను నరికి పోగు లెక్క వచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాడి వచ్చరా రే 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 ప్రళయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన అన్నా ఆ, మెడల్ వస్తుందా అన్నా? మెడలా? మొత్తం అన్ని మెడల్స్ ఇస్తాం కావాలంటే. మెడల్ వస్తే హ్యాపీ, కానీ నా ప్రాణం పోయిందినా. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమో అని భయపడ్డాను. అన్నా ఎక్స్ట్రాడినరీ డాన్సర్ అసలు ఎరగొట్టేశారు. అన్నా ఫస్ట్ మెడల్ తీసుకోండి మీరు. మెడల్ 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 తీసుకోండి. థ్యాంక్ యూ. గివ్ ఇట్ అప్ విజు. ఆల్ రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ రౌండ్. ఎవర్రా మీరంతా? నెక్స్ట్ రౌండ్ ప్రాపర్టీస్ వచ్చేసాయి. చాలా సింపుల్ గేమ్, కానీ కొంచెం హార్డ్ గా ఉంటుంది ఆడడానికి. ఇదేంటంటే టీమ్ గేమ్, అంటే టీమ్ లో అందరూ ఆడాలి. ఇటు 6 మెంబర్స్ అండ్ అటు 6 మెంబర్స్ కూడా ఆడాలి. ఏముంటది అంటే ఫస్ట్ ఒక టీం వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని మార్క్స్ ఇచ్చారు. సో ఆ పాయింట్స్ లో నించోవాలి 6 మెంబర్స్. ఇక్కడ ఫస్ట్ పర్సన్ కి యాపిల్ ని ఇక్కడ భుజం దగ్గర పెడతారు. చేతులు వెనక్కి పెట్టుకొని ఈ భుజం దగ్గర ఉన్న యాపిల్ ని నెక్స్ట్ వాళ్ళు ఆ భుజంతోనే కలెక్ట్ చేసుకోవాలి. అలాగా 6th పర్సన్ దాకా యాపిల్ వెళ్ళిన తర్వాత 6th పర్సన్ వెళ్ళి ఆ యాపిల్ ని ఆ బాస్కెట్ లో వేయాలి. మీకు ఇచ్చిన టైంలోని ఎవరైతే ఎక్కువ యాపిల్స్ ని బాస్కెట్ లో వేస్తారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. అండ్ చేతులు ఉపయోగిస్తే మాత్రం అది కౌంట్ కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. యాపిల్ ఎక్కడ మధ్యలో పడిపోయినా సరే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. బ్రో నేను నువ్వు అసలు గేమ్ లో లేవు. ఆడదాం అనుకుంటున్నా. నువ్వు ఆడదాం అనుకుంటున్నావా? నువ్వు లోపలికి వెళ్ళి చెప్పు. మనీషాకి ముందు గానీ మనీషానా? ఎవరు? మౌనిషా. మౌనిషా. మనీషా ఆ పేరు ఫస్ట్ తెలుసుకున్నాక అప్పుడు అడగాలి ఇలాంటి గేమ్స్. సెవెంత్. సో ఇంతకు ముందు రౌండ్ మీరు గెలిచారు కాబట్టి యూ డిసైడ్ హూ విల్ ప్లే ఫస్ట్. యూ. వాళ్ళే ఆడతారు. ఆల్రైట్, ఆస్ట్రేలియన్ టీమ్. ఎర్ర పొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే 3, 2, 1 యా
గో. గిర్ర 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 గింగిరా గిరే సర 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 పొంగరాలే సర 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 సుట్టు తిరిగిరే అందాల భూమి మళ్ళీ 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 గింగిరా గిరే తుర్రు 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 తోక పిట్టలే చెర్ర హ్యాండ్స్ బ్యాక్. ఎగిరిపోవులే రయంతూ రాయి పొడిసెల్లా బాబోయ్ ఐ యామ్ ఎక్సైటెడ్. అది ఇక్కడ దాకా రాదులే. ఓ నో మనీష్. కమ్ ఆన్ సీతా సీతా. హైలసా హైలసా నీ వైపే తెరచాపను తిప్పేసా చెయ్యి 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 వస్తుంది, చెయ్యి వస్తుంది, చెయ్యి. మధ్యలో పడేస్తే నీ జీవితం బాగుంటుంది తమ్ముడు. నేను ఆల్తా ఈ ఆట నేను ఆల్తా. వస్తా నీ ఒళ్ళో దానికేమో మరి దానికేమో దానికేమో మేకలిస్తివి మరి నాకేమో ఒకటి 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 కలిస్తివి చిన్నది. ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం ఆగు. నువ్వు ఇట్లా, నువ్వు రా, ఫస్ట్ రా. కరిగిపాయ మీ ఇద్దరు ఫస్ట్ ట్రై చేయండి. ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి మరి ఇదంతా కాదు, సిద్ధు నాకు ఇవ్వాలంతే. నాని చెవిలో దూకాలేమో చింత తీసుకో, వెళ్ళదు. నాకు పెట్టిన కోపలేమో పేలికలై తిరిగిపాయ చేసావా? గుడ్ గర్ల్. ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు గాడి నిరుకురై రాసుకోండి మాడతెట్టి పాడండి. సో గేమ్ లో చాలా మోడిఫికేషన్స్ చేసాము. ఎన్ని ఛాన్సులు ఇచ్చినా సరే ఒక్క యాపిల్ ని కూడా బాస్కెట్ లో వేయలేపారు కాబట్టి అశు అండ్ టీమ్ యు ఆర్ డిస్క్వాలిఫైడ్. పర్లేదు, వాళ్ళు గెలిచారు వెరీ గుడ్. మనసులో. శ్రవంతి, సో ఒక్క యాపిల్ అన్నా బాస్కెట్ లో వేస్తే చాలు, యువర్ విన్నర్స్. ఆల్రైట్, ఆన్ స్టేజ్. ఎంతమంది ఆడతారు? 4 మెంబర్స్. సో మిగతా ఇద్దరు హెల్ప్ చేస్తున్నారా? తేజ ఆడుతున్నాడా? ఓకే, గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ యువర్ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. మెల్లగా మెల్లగా లాక్ చేయి. చేతులనే కలిపెట్టు. Come on, with you. చేతులు వెనకాల పెట్టే సాయి. మీరు చాలా చేశారులే కానీ Come on, come on, go, 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 go. fantastic. Shravanti and team, congratulations. ఇప్పుడు యాపిల్ ఇలా ఏ, ఏ, తీసుకో. ఒక ఏ, నిమిషం. లే, లే, ఇలా లే. తీసుకుంటే ఎలా? ఏయ్. ఎలా? నువ్వు అటు వెళ్ళు. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆ. మా ఫ్రెండ్ నేను ఇద్దరం మీ ఆడుతాం. ఫ్రెండ్కి ఇష్టం ఉంది అనుకో, ఆడుతుందేమో. అన్నా ఇట్లాంటి గేమ్ ఉంటే వారానికి ఒకసారి పిలువు.
నేను నీకు ఇస్తా, నువ్వు వాడికి ఇవ్వు, వాడెళ్ళి బుట్టలో వేయాలి. నువ్వెవరికి ఇస్తావు? వద్దులేరా పాపం, బ్యాడ్ పాపం, వాడు ఎక్స్పెక్ట్ చేసింది వేరు. All right, let's begin our next round. Aya share. Okay, so Aya share. ఒక నిమిషం మేము గెలిచాము అన్న ఆనందంలో నేను ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. Which performance? అంటే లిటిల్ బిట్ డాన్స్ ఐ కెన్ డూ అన్నమాట. ఇప్పటిదాకా సోలోలు చూసాం కాబట్టి ఏంటంటే ఏదైనా ఒక అబ్బాయితో డ్యూయట్ వేస్తే బాగుంటది. ఒక హీరోని ఎత్తి పెట్టండి. ఈ సెట్ లోనే నాకు తెలిసి అందగాడు సిద్ధు, మీ ఇద్దరు కలిసి ఒక డ్యూయట్. కానీ ఏమడగామాట, చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ ఫర్ ద వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఓహో, అక్కడెక్కడో స్నో పడింది, వీడికి ఇంటికి వెళ్ళాక పడుద్ది. ఎందుకు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవగానే ఇంట్లోనే పడింది. సో లాస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే అందరూ అక్కడికి వచ్చి కూర్చోవాలి. ప్లీజ్ టేక్ సీట్స్, కమ్ హియర్. సో ఈ గేమ్ లోని రూల్స్ జాగ్రత్తగా వినండి. ఏంటంటే నేను 3, 2, 1 గో అన్న తర్వాత ప్రతి టీం నుంచి ఒకరు ఆ డాల్ ని క్యాచ్ చేయడానికి రావాలి. ఏ టీం అయితే క్యాచ్ చేస్తుందో వాళ్ళకి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మీరు రైట్ ఆన్సర్ చెప్పారు అంటే గనక ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. రైట్ ఆన్సర్ చెప్పలేదు అంటే గనక మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. అండ్ ఒకసారి డాల్ ని ఎవరైతే క్యాచ్ చేస్తారో సెకండ్ టైం వాళ్ళు రాకూడదు. సో ఎవ్రీ టైం కొత్త పర్సన్ రావాలన్నమాట. ఒకవేళ ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ మీరే మిగిలితే గనక మీరు రావాలి తప్ప. మీరు రీల్స్ చేసుకోండి, లేదంటే ఏదన్నా పోలే అన్న, చిన్నపిల్ల. దానికి 2 పిల్లలు. క్వశ్చన్స్ వచ్చేసి ఫ్రెండ్షిప్ కి రిలేటెడే ఉంటాయి. ఆమె క్లియర్? ఓకే, గెట్ రెడీ గైస్. 3, 2, 1 and go. Alright, here comes a question. ఏ కలర్ రోజ్ ఫ్లేవర్ ఫ్రెండ్షిప్ ని జాయ్ ని ఇండికేట్ చేస్తుంది? ఓకే, వి ఆల్ డిసైడెడ్. ఫ్రెండ్షిప్ కి రోజ్ కలర్ అంటే yellow. You sure? Yes. I am really so sorry. That's absolutely right answer. All right, so it's time for elimination. So you can decide whom to eliminate from the opposite team. Bhupal. I'm so sorry. All right, get ready, guys. 3, 2, 1, and go. ఓకే, here comes a question. పురాణాల ప్రకారం కుచేలుడు ఎవరికి ప్రియమైన స్నేహితుడు? ఒక నిమిషం, మేము డిస్కస్ చేసుకుంటాం. చేసుకోండి. అనుకుంటా వెయిట్ 1 సెకండ్.
మీకు తెలియదు అయితే అర్థమైపోయింది ఆగండి. మా మా మోస్ట్ బ్రెయిన్లెస్ అమ్మాయి నాకు ఆన్సర్ చెప్పింది. ఏంటి? ఆమె ఓకే అంటే చెప్తా. 5 శ్రీకృష్ణుడు 4 ఎస్ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఈస్ అబ్సల్యూట్లీ బట్ టెన్షన్ పెట్టుకో. గిర్ర 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 గింగిరాగిరే సర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగెవే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే హలో పురాణాల గురించి ఏది అడిగినా ఏ మూల నుంచి ఆ అడిగినా చెప్తా. పురాతన కాలంలో పుట్టింది ఆవిడ, తెలియదు మీకు? రెడీ అందరూ ఏకాభిప్రాయం మీద స్నో అక్క. ఐఎమ్ రియలీ సో సారీ. ఆ అమ్మాయి ఎంత బాధలు ఉందో పాపం. ఏంటి ఏం కావాలి? వాదారు. నేను ఓదారుస్తా కావాలి, తర్వాత నువ్వు ఇక్కడ ఉండు. ఓహో నువ్వు పెట్టుకున్నావా? సో ఆల్రెడీ 1 పాయింట్ వచ్చింది. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 3లోని మాక్సిమం 2 ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ ఆఫ్ దిస్ రౌండ్. Yes. ఓకే లెట్ మీ గో ఫర్ ద నెక్స్ట్ వన్. గెట్ రెడీ గైస్. ఇట్స్ 3 2 1 అండ్ గో. కానీ ఆశు కావాలని నీ మీద పడ్డదేమని. నేను చెప్పానా ఇటు సెట్ డిపార్ట్మెంట్ చేసాడు ఇదివరకు అని ఎవ్వరు వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ టైం అశు నువ్వు రాకూడదు. ఎక్కడికి? షోకానా షోకానా. ఇప్పుడు రైట్ ఆన్సర్ చెప్పాలి, రాంగ్ ఆన్సర్ చెప్తే సిద్ధు యూ విల్ బి ఎలిమినేటెడ్. ఓకే ఏ కమ్స్ యువర్ క్వశ్చన్. ఇది ఫ్రెండ్షిప్ కి సంబంధించిన ఒక పొడుపు కథ. ఒకే ఇంట్లో ఉన్న మీరు కలిపితే కానీ కలవలేని స్నేహితులు ఎవరు వాళ్ళు? ఆగండి కంగారు పడుతుంది. నువ్వు ఆన్సర్ చెప్పగానే పక్కన వాళ్ళు చెయ్యి ఎత్తేవద్దు. కరెక్టా రాంగా డిస్కస్ చేసుకో. ఓకే 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 రెడీ. ఉప్పు కారం. ఉప్పు కారమా? మేము కలిపితేనే కదా కలుస్తుంది. ఎవడ ఎలా కలుపుతుంది? చిచ్చి ఉప్పు కారమా? ఉప్పు కారమే. మీరు కలిపితే గాని కూరలో కలవని స్నేహితులం మేము. ఎవరు? ఉప్పు కారం చెప్పండి. బ్రో. ఉప్పు కారం కాదు. ఎప్పుడైనా వంట అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ తలుపులు, కిటికీలు. ఇప్పుడు సో అవి తలుపులు లేని ఇల్లులు డిస్కషన్ వేస్ట్ అయిపోయింది మనకి గేమ్. అండ్ దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఇట్స్ ఎలిమినేషన్ టైం. ఇదిగోండి అక్కడ ఇద్దరు వచ్చారు. సిద్ధు వచ్చాడు, అశు వచ్చింది. సిద్ధు ఓకే మాకు అశు మీద నమ్మకం ఉంది. చెప్పదానా? సిద్ధు ఐఎమ్ సారీ. ఓకే 3 2 1 and go. సూపర్ కార్తీక్ సూపర్ దా. నేను చెప్పానా ఇదివరకు థర్మాకోల్ బాల్స్ అమ్మేవాడని? ఏంది బ్రో అంత మాట అన్నావు? ఆడు సగం తీసుకెళ్లేదే దానికి. ఆల్రైట్ హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. మనుషుల తర్వాత అత్యంత తెలివిగా ఆలోచించే జంతువు ఏది? అశురెడ్డి. వండుతున్నట్టుంది. మనిషి కాకుండా అత్యంత తెలివిగా ఆలోచించే జంతువు ఏది? ఓకే చింపాంజీ. ఒరాంగుటాన్. అండ్ దట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. అమ్మా మీరే చెప్పాలి. ఎలిమినేషన్ తేజ వచ్చాడు. తేజ. ఓకే తేజ. నా కాలికి దెబ్బ ఉంది. నన్ను దయచేసి ఎవరు పుష్ చేసి ఎక్స్ట్రా కండి. అర్థమైందా? ఇక్కడ ఇక్కడ దెబ్బ
ఒక్క నిమిషం అక్కడ అన్ని దెబ్బలే చూడు. Okay, before asking the question, ఆ. 3, 2, 1 and go. ఇప్పటికైనా అర్థమైందా ఏం పట్టుకోవాలన్నా మేమే. So here comes a question. ఆ. ఇది ఫ్రెండ్షిప్ కి సంబంధించిన ఒక సినిమా ప్రశ్న. ఓకే, స్నేహం కోసం సినిమాలోని చిరంజీవి గారికి స్నేహితుడిగా నటించిన యాక్టర్ పేరేంటి? ఓకే ఓకే సార్ ఓకే రెడీ Yes, యా శరత్ గారు శరత్ గారు that's absolutely wrong answer. The right answer is విజయ్ కుమార్ గారు. ఆయనే అబ్బా. నోరు తడబడింది. ఓ పని చేయవా, నువ్వు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మళ్ళీ రావద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఆన్ ది డేస్. మాకు పాటేరా. Final round winners are Shravanti and team. Congratulations. What an entertainment. And finally, Friendship Day episode loni winners are Shravanti and team. Congratulations. Firstly, happy Friendship Day to all the artists and friends who came here. Thank you so much. మీ ఫ్రెండ్స్ డే అంటే ఈ ఫ్రెండ్షిప్ డేని మీ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడం అండ్ ఇక్కడికి రావడం, మా ఎపిసోడ్కి రావడం చాలా ఆనందంగా ఉంది. వాట్ అండ్ ఎంటర్టైనింగ్ అండ్ వాట్ ఎనర్జెటిక్ ఎపిసోడ్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ఇది ఇవాళ ఫ్యామిలీ స్టార్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్ with some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Love you all. छोटी 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 बातें